ఇక పెహల్గాం ఉగ్రదాడిపై మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధిని ఓర్వలేకే ఉగ్రవాదులు దాడి చేశారన్నారు. దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లే కుట్ర జరుగుతోందని, ఈ కుట్ర వెనుక అగ్రదేశాలు కూడా ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. 2030కి మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చేరే నాటికి 3rd ప్లేస్కి వెళ్తుంది. 2047కి విత్ ద టైమ్ వెన్ వి సెలబ్రేట్ ది సెంటనరీ ఇండిపెండెన్స్ బై 2047 విల్ బి ఎయిదర్ నెంబర్ 2 ఆర్ నెంబర్ 1 ఆల్సో. ఈ పరిస్థితుల్లో భారతదేశం అంటే ముందుకు పోతున్న దాన్ని ఈ డీరైల్ చేయాలి. డెవలప్మెంట్ ట్రాక్ లో ఏదైతే ఉందో దీన్ని డీరైల్ చేయాలనే ఉద్దేశంతో చేసిన పన్నాగా మా కుట్ర పారలేదు. దేశంలో ఎటువంటి గొడవలు జరగలేదు. కానీ ఈ దేశంలో ఒక సమర్థ నాయకత్వం ఉంది కాబట్టి ఆ సమర్థ నాయకత్వం ఏ రకంగా వాళ్ళకి దెబ్బతీయాలో, ఎందుకంటే మేము ఉగ్రవాద గతంలో చూసాం. యూరిలో వచ్చి దాడి చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళని హతమార్చడం జరిగింది. మన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని అనేక అగ్రదేశాలు ఉండొచ్చు. అగ్రదేశాల్లో ఏ దేశమైనా ఉండొచ్చు. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూడాల్సింది. విద్యార్థులు ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన దేశం ముందుకు పోతాను. ఇండియా ఈజ్ నాట్ ది సేమ్ భారత్. ఇన్ ద లాస్ట్ 10 years there is a hell of a transformation in India.